మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్తే అండి. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. ఇక ఈ వీడియోతో నా అనాలిసిస్ మాత్రమే మీకు షేర్ చేస్తుంటాను. మీరు మీ ఓన్ అనాలిసిస్ చేసుకొని మాత్రమే బై అండ్ సెల్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇక నిన్న ఫిబ్రవరి 7వ తేదీ మనం చెప్పుకున్న లెవెల్స్ 46,116, అదేవిధంగా 45,970 గురించి చెప్పుకున్నాము. మరి ఈరోజు బ్యాంక్ నిఫ్టీ గ్యాప్ అప్ అయిన తర్వాత కరెక్ట్గా 45,970 దగ్గరే సపోర్ట్ తీసుకొని 46,116 దగ్గర చూడండి మళ్ళా ఎంత బాగా మన సపోర్ట్ వర్క్ అయిందో చూడండి. అక్కడి నుంచి మళ్ళా రివర్స్ అయ్యి మన లెవెల్ 45,970 దగ్గర ఎంతోసేపు అక్కడ కన్సాలిడేషన్ అయ్యి అక్కడి నుంచి అంటే మార్కెట్ సెల్లింగ్ ప్రెషర్ వల్ల బిగ్ క్యాండిల్ తోటి మన లెవెల్ని దాటేసి డౌన్ఫాల్కి వచ్చి మార్కెట్ డౌన్ అయింది. దయచేసి ప్రతి ఒక్కరూ ఈ లెవెల్స్ చాలా బాగా పనిచేస్తున్నాయి. ఈ లెవెల్స్ని ఉపయోగించుకొని మీరు మీ చార్ట్లో లైన్స్ డ్రా చేసుకొని స్కాల్పింగ్ చేసుకునే దానికి కూడా చాలా బాగా పనిచేస్తుందండి. స్కాల్పర్స్కి కూడా ఈ లెవెల్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. దయచేసి గమనించండి. అదేవిధంగా ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేస్తే మరి ఇంకొంతమందికి ఈ ఛానల్ రీచ్ అయ్యేదానికి ఈ లెవెల్స్ వాళ్ళకు కూడా ఉపయోగపడతాయని నా కోరికండి. ఇక ఇక్కడ మార్కెట్ సెల్లింగ్ ప్రెషర్ వల్ల బాగా డౌన్ అయిన తర్వాత మనం ఒక విషయం చెప్పుకుంటున్నాం. వీవ్యాప్ అండ్ పివోట్ గురించి చెప్పుకుంటున్నాం కదా, రోజు చెప్పుకుంటున్నాం. నిన్న రాలేదు స్ట్రాటజీ. ఈరోజు చూడండి కరెక్ట్గా పివోట్ పాయింట్ నుంచి వీవ్యాప్ క్యాండిల్ దాటిన తర్వాత కింద వీవ్యాప్ అండ్ పివోట్ పాయింట్ కింద క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత అక్కడ మన సపోర్ట్ ఉంది కాబట్టి నేను కొద్దిసేపు వెయిట్ చేసి ఆ సపోర్ట్ని దాటేటప్పుడే నేను ముందు లిమిట్ ఆర్డర్ పెట్టి పుట్ ఆప్షన్ తీసుకొని 70 పాయింట్స్ దాకా క్యాచ్ చేయగలిగాను. ఈ వీవ్యాప్ పివోట్ స్ట్రాటజీ అనేది నేనేమి సొంతంగా చేసింది కాదు. నేను ఒక సీనియర్ దగ్గర క్లాస్ తీసుకొని నేర్చుకున్న స్ట్రాటజీ అండి. ఇది అర్థం చేసుకోగలరు. దీన్ని మీరు నేను చెప్తున్న పాయింట్ని పివోట్ పాయింట్ వీవ్యాప్ దాటి క్లోజ్ అయిన తర్వాత అప్పుడు మాత్రమే మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు బాగా వర్క్ అవుతుందండి. ఇక ఈరోజు లెవెల్ విషయానికి వస్తే 45,000 డ్రా చేస్తున్నా అండి. 45,442 డ్రా చేసుకోండి. అదేవిధంగా ఇంకొక లెవెల్ కూడా చాలా లెవెల్స్ ఉన్నాయండి. ఈ లెవెల్స్ మీకు రేపు మార్కెట్లో గ్యాప్ డౌన్ అంటే మార్కెట్ డౌన్కి వచ్చేటప్పుడు ఈ లెవెల్స్ పనిచేస్తాయి. అదేవిధంగా అప్ మూవ్కి వెళ్ళేటప్పుడు పై లెవెల్స్ చాలా బాగా వర్క్ చేస్తాయి. ఈ లెవెల్ 45,309 కూడా డ్రా చేసి పెట్టుకోండి. అదేవిధంగా 45,145 ఈ లెవెల్ కూడా డ్రా చేసి పెట్టుకోండి. అదేవిధంగా 45,047 కూడా డ్రా చేసి పెట్టుకోండి. ఈరోజు చాలా లెవెల్స్ ఉన్నాయండి. మీరు కొంచెం ఓపికతోటి ఈ లెవెల్స్ అన్నీ డ్రా చేసి పెట్టుకోండి. మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. మార్కెట్ ఈ లెవెల్స్ అన్నీ ఫ్యూచర్లో మార్కెట్ డౌన్కి వచ్చి అప్ మూవ్కి వెళ్ళి మళ్ళా తిరిగి ఈ ఏరియాకి వచ్చినప్పుడు కూడా ఈ లెవెల్స్ చాలా బాగా పనిచేస్తాయండి. అదేవిధంగా ఇంకొక లెవెల్ కూడా 44,000
971 కూడా డ్రా చేసుకోండి. అదేవిధంగా 44,872 అదేవిధంగా 44,803 ఇవన్నీ డ్రా చేసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే ఆప్షన్ బయర్స్కి చాలా ప్రీమియం డీకే ఉంటుంది కాబట్టి మన లెవెల్స్ టచ్ అవ్వగానే మనం ఎగ్జిట్ తీసుకోవడమా లేదా స్టాప్ లాస్ని దగ్గరికి జరుపుకోవడమా, అంటే ట్రైలింగ్ స్టాప్ లాస్ తీసుకోవడము, ఇటువంటి వాటికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అందుకనే ఈ లెవెల్స్ని మీరు డ్రా చేసుకొని ఆప్షన్ బయింగ్ చేసేదానికి చాలా ఈజీగా ఉంటుంది. అదేవిధంగా 44,757 కానీ, అదేవిధంగా 44,641 కానీ డ్రా చేసి పెట్టుకోండి మీ చార్ట్ మీద. ఈ లెవెల్స్ అన్నీ రేపటికి ఫిబ్రవరి 9వ తేదీకి డౌన్కి వస్తే డౌన్ సైడ్ లెవెల్స్, అప్ మూవ్కి వస్తే అప్ సైడ్ లెవెల్స్ ఉపయోగపడతాయి. దయచేసి మీరు గత 4 రోజుల నుంచి ఈ లెవెల్స్ చూస్తున్నారు. మీకు గనక ఈ లెవెల్స్ ఉపయోగపడి ఉంటే, మీరు వీటిని ఉపయోగించి ట్రేడ్ చేసి ఉంటే దయచేసి కామెంట్ చేయండి ప్లీజ్ అండి. నాకు అర్థమవుతుంది ఎవరైనా ఉపయోగిస్తున్నారా లేదా అనే విషయం అర్థమవుతుంది. అందుకనే దయచేసి కామెంట్ చేయగలరు. ఇక నిఫ్టీ విషయానికి వస్తే, నిఫ్టీ గ్యాప్ అప్ అయిన తర్వాత మన లెవెల్ 22,040 కొంచెం దూరంగా ఉంది. అయితే సెల్లింగ్ ప్రెజర్ వల్ల 22,000 అనే రౌండ్ ఫిగర్, అంటే ఇది ఒక సైకలాజికల్ రౌండ్ ఫిగర్ నెంబర్ కాబట్టి అక్కడ రిజెక్షన్ తీసుకొని మన లెవెల్స్ 21,897, 871 వీటన్నిటి దగ్గర కొంచెం రియాక్షన్ వచ్చిన సెల్లింగ్ ప్రెజర్ వల్ల బాగా డౌన్ఫాల్ అయింది. ఈ లెవెల్స్ని అలాగే ఉంచుకుంటే చాలా మేలు. ఎందుకంటే డౌన్ సైడ్ మార్కెట్లో ఈ మార్కెట్ రీట్రేస్మెంట్ తీసుకొని మళ్ళా ఇక్కడికి వచ్చినప్పుడు ఈ లెవెల్స్ రెసిస్టెన్స్గా పనిచేస్తాయి. అప్పుడు మనం ఇక్కడ రిజెక్షన్ కనపడితే మనం మళ్ళా పుట్ ఆప్షను అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి, క్యాండిల్స్ యొక్క పరిస్థితిని బట్టి మనం పుట్ ఆప్షన్ తీసుకోవచ్చు. డౌన్కి వచ్చిన తర్వాత 21,700 నియర్ బై సపోర్ట్ తీసుకొని చూడండి. 21,700 నియర్ బై సపోర్ట్ తీసుకొని డౌన్కి వచ్చిన తర్వాత 21,663 పర్ఫెక్ట్ లెవెల్, మన లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకొని అప్ మూవ్ వచ్చింది. దాదాపు 100 పాయింట్స్ దాకా అప్ మూవ్ ఇచ్చింది. చూడండి, గమనించండి. ఇక ఈరోజు లెవెల్ 21,755 డ్రా చేసుకోండి. 21,755 డ్రా చేసుకోండి. దయచేసి బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ బయర్స్ అందరికీ నా విన్నపం అండి. ఈ లెవెల్స్ చాలా బాగా పనిచేస్తాయి. మీరు ఈ లెవెల్స్ని ఉపయోగించుకొని మీరు కాల్ ఆప్షన్ కానీ పుట్ ఆప్షన్ కానీ తీసుకొని మీరు ఇన్కమ్ గెయిన్ చేయొచ్చు. అదేవిధంగా మీరు చేసే లైక్ ఇంకొకరికి ఉపయోగపడుతుంది.